హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని అలా జస్ట్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో నా వీడియోస్ ఏది మిస్ కాకుండా మీరు చూడొచ్చు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను ఫస్ట్ క్రై నుంచి మా బాబుకి జీప్ తెప్పించానండి, చిన్నది. సో అది మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను. ఫస్ట్ క్రైలో తీసుకున్నాను, నేను అన్బాక్సింగ్ కూడా చేశాను, జస్ట్ అది కూడా చూపిస్తాను. సో బాబుకి ఇంకా పాండా కార్డ్స్ అలాంటివి ఉంటాయి, బట్ వాడి ఏజ్ కి ఇది అవి కరెక్ట్ కాదు అనేసి ఇదైతే కొంచెం బాగుంటుంది అనిపించిందండి. సో అందుకని బాబుకి ఇది తెప్పించాను నేను. ఇలా వచ్చింది. అసెంబ్లీ అంతా వాళ్ళే చేశారండి. నాకు తెలిసి నార్మల్ గా కరోనా అనేసి ఇంకంతా వాళ్ళే అసెంబ్లీ చేసి పంపించారు, లేకపోతే టెక్నీషియన్ వస్తారంట. సో ఇదైతే వాళ్ళకి నాకు కంఫర్ట్ గా ఉంటది అనిపిస్తుంది బాబుకి. అందులో మరీ చిన్నగా ఏం లేదండి, వాడి ఏజ్ కి అయితే ఇది సరిపోతుంది. మ్యాక్స్ 3 years వరకు ఇది సెట్ అవుతుంది. వెయిట్ కూడా అప్ టు 25 kgs అండి. ఇది చూడడానికి కూడా బాగుంటుంది, అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు ఇలాంటివి అయితే. అందులో పాండా కార్డ్స్ అవి ఉన్నాయి కదా, అవి ఈ ఏజ్ వాళ్ళకంటే సెట్ కాదు, అది ఊరికే కింద పడిపోతూ ఉంటారు. సో ఇదంటే కొంచెం సేఫ్టీ అనిపిస్తుంది. బెల్ట్ అయితే ఏం రాలేదండి దీనికి. బెల్ట్ అనేది సపరేట్ గా తీసుకోవాలి. మనకి నచ్చితే, పిల్లలు ఏమైనా పడతారు అని కొంచెం భయం ఉంటే మనం బెల్ట్ అనేది సపరేట్ గా దొరుకుతుంది. అది ఫస్ట్ క్రై లో ఉంటాయి, అమెజాన్ లో ఉంటాయి, ఫ్లిప్కార్ట్ లో ఉంటాయి. మనకి కావాలంటే తీసుకోవచ్చు. దీనికి స్టోరేజ్ కూడా ఇచ్చారండి. జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే స్టోరేజ్ కూడా ఉంటుంది బేబీస్ కి. అంటే ఏమైనా వాళ్ళ ప్రోడక్ట్స్ ఏమైనా పెట్టుకోవాలంటే వాళ్ళు సో ఇక్కడైతే స్టోర్ చేసేసుకోవచ్చు. స్టీరింగ్ అనేది 360 degrees ఏమి తిరగట్లేదండి, జస్ట్ అటు ఇటు అంతే. మొత్తం ఫుల్ గా అయితే ఏం తిరగట్లేదు 360 degrees. జస్ట్ నార్మల్ గా ఇలా ఉంటుంది. చూడ్డానికి అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంది. బేబీస్ కూడా కొంచెం దీంతో స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. సో అందుకనేసి నేను ఇదైతే తీసుకున్నాను. నాకు దీని కాస్ట్ 1300 ఎంతో పడిందండి. పక్కనే సైడ్ యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓవరాల్ వ్యూ అయితే ఇది. ఫ్రంట్ అయితే ఇలా అండి. మొత్తం మరీ చిన్నగా ఏం లేదండి, బాగుంది. వాడు కూడా బాగా ఆడుకుంటున్నాడు దీంతో. నిన్న వచ్చింది ఇది. సో అప్పటి నుంచి ఇంకా దీంతోనే ఆడుకుంటున్నాడు, అసలు దిగట్లేదు, దింపితే ఏడుస్తున్నాడు వాడు. సో నేనైతే ఫస్ట్ అయితే
ఇంకా 2 తెప్పించానండి వాడి కోసం, సో అది కూడా చూపిస్తాను. నేను ఇది కార్ కి హెడ్ బెల్ట్ అండి, అంటే బేబీస్ కి కార్ లో ఊరికి జస్ట్ సపోర్ట్, హెడ్ సపోర్ట్ అండి. కానీ నేను వాడికి సీట్ బెల్ట్ లాగా యూజ్ అవుతుంది అనేసి నేను ఇది తీసుకున్నాను. ఇది సపరేట్ గా తీసుకున్నానండి. ఇది నాకు 123 ఎంతో పడింది. ₹147 అంటే నేను పక్కన యాడ్ చేస్తాను, అందుకే గుర్తులేదు నాకు, పక్కన యాడ్ చేస్తాను చూడండి. జస్ట్ అంటే మనకి దేనికైనా యూజ్ అవుతుందండి. ఇన్ కేస్ ఎప్పుడైనా బండి మీద వెళ్ళినప్పుడు మనము వాడు పడతాడు అనిపిస్తే జస్ట్ వాడికి పెట్టేసి మనం ఇలా పెట్టేసుకోవచ్చు. ఎలాస్టికే బాగుంటుంది. సో దీనికి కూడా ఇలా బేబీ కూర్చుంటే దీనికి వెనక ఇలా ఉంది అంటే దీనికి కూడా పెట్టొచ్చు అటాచ్డ్ గా. నేను ఎప్పుడైనా వాళ్ళు ఒక్కరిని వదిలేసినప్పుడు కూర్చోబెట్టి ఇది పెట్టేస్తున్నాను. సో సేఫ్టీ అయితే ఉంది. సో అందుకని ఇది సపరేట్ గా తీసుకున్నాను నేను, దేనికైనా యూజ్ అవుతుంది అనేసి. జస్ట్ ఇలా ఇచ్చారు. ఇది దేనికైనా బాగుంటుందండి, అంటే ఎత్తుకొని ఇది పెట్టుకున్నా బాగుంటుంది. సో నార్మల్ ఇదైతే సెకండ్ వన్. నెక్స్ట్ నాకు థర్డ్ వన్ ఇది తెప్పించానండి. బేబీకి టూత్ బ్రష్ విత్ టంగ్ క్లీనర్ టైప్ లో రెండుగా యూజ్ అవుతాయి. జస్ట్ ఇలా వచ్చిందండి చిన్న ప్యాక్ లో. ఆల్రెడీ నేను ఓపెన్ చేసి చూసాను, అంటే ఎక్స్చేంజ్ కూడా లేదండి. ఫస్ట్ చెప్తున్నాను, కార్ కూడా జీప్ కూడా ఎక్స్చేంజ్ అయితే లేదు. ఓన్లీ ఇదైతే ఎక్స్చేంజ్ ఉంది. బెల్ట్, సీట్ బెల్ట్ అయితే మనం ఎక్స్చేంజ్ పెట్టుకోవచ్చు. వీటికైతే ఎక్స్చేంజ్ లేదండి. సో అందుకని మనము ఫస్టే అన్ని చూసుకొని తీసుకోండి. ఇది బ్రష్ కమ్ టంగ్ క్లీనర్ అండి, మనం ఎలా అయినా యూజ్ చేయొచ్చు. ఇది బాక్స్ ఇచ్చారండి. మనం యూజ్ చేసాక మళ్ళీ ఇది కొంచెం లైట్ గా హాట్ వాటర్ లో ఇది రోజు కడగాలండి మనం యూజ్ చేసే ముందు, బిఫోర్ ఆర్ ఆఫ్టర్. ఇలా వస్తుంది. ఇది సిలికాన్ అండి, సిలికాన్ టూత్ బ్రష్ అండి. చాలా సాఫ్ట్ గా ఉంది. బేబీస్ కి అయితే హార్డ్ అయితే అస్సలు ఉండదు. ఇలా మనము జస్ట్ ఇలా ఫింగర్ పెట్టుకొని బేబీస్ కి ఇలా టీచ్ చేయించవచ్చు అండి. బ్యాక్ సైడ్ అయితే ఇలా టంగ్ క్లీనర్ టైప్ లో చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి చూడండి. దీన్ని ఇలా మళ్ళీ మనం కావాలంటే దీన్ని ఇలా మళ్ళీ బ్యాక్ పెట్టుకొని ఇలా చేపించవచ్చు. అంటే ఫీడింగ్ అప్పుడు ఇదైతే యూజ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో అందుకని నేను కూడా ఫస్టే ట్రై చేయాల్సింది, బట్ వాడికి 13 మంత్ అండి. సో ఇప్పుడు ఒకసారి ట్రై చేసి చూద్దాంలే. ఇంకా టీత్ అయితే 2 వచ్చాయి. సో అవైనా బాగుంటుంది. అందులో పిల్లలకి పాలు తాగుతారు కాబట్టి ఇక్కడ అంతా వైట్ గా పేరుకుపోతుందండి. అది మళ్ళీ లోపలికి వెళ్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అనేసి ఇదైతే యూజ్ చేద్దామని తెచ్చాను. ఫస్ట్ నేనైతే ఆల్రెడీ యూజ్ చేశానండి ఈ రోజు. బానే ఉంది, వాడైతే కంఫర్ట్ గానే ఫీల్ అవుతున్నాడు. దీని యూసేజ్ మాత్రం ఇలా జస్ట్ మనం ఫింగర్ కి పెట్టుకోవడం. ఇలా టీత్ అండి, ఇవి కూడా మన బ్రషెస్ లాగా చాలా రఫ్ గా ఏం లేదు, చాలా సాఫ్ట్ ఉంది. బేబీస్ కి అయితే ఏం కాదండి, యూజ్ చేయొచ్చు. ఇది మంత్స్ కూడా 0+ మంత్స్ అని ఉందండి. అంటే ఫస్ట్ మంత్ నుంచి బేబీకి కూడా యూజ్ చేయొచ్చు ఇదైతే. బట్ మీరైతే మీకు నచ్చిన దాన్ని బట్టి యూజ్ చేయండి. దీన్ని ఇవ్వడం మాత్రం అయితే 0+ అని ఇచ్చారు. మంత్స్ అయితే మన ఇష్టం అండి అది. సో నేనైతే ఇవి తెప్పించాను, ఈ 3 తెప్పించాను ఫస్ట్ క్రై నుంచి. మీకు కావాలంటే పక్కనే పిక్స్ యాడ్ చేస్తాను, అందులో వాటిలో ప్రైసెస్ కూడా చూసుకోండి. అందులో నేను ఆఫర్ ఉందండి, ఏదో నిన్న 10th యానివర్సరీ అనేసి ఏదో ఆఫర్స్ పెట్టారు ఫస్ట్ క్రైలో. సో దాంట్లో తీసుకున్నాను నేను ఆఫర్ లో. ఇది కూడా ప్రైసెస్ అనేది పక్కనే యాడ్ చేస్తానండి, ఇది కూడా నాకు గుర్తులేదు. ఇంత అండి, ఈ 3 తెప్పించాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.